ఊపొచ్చింది, అందుకే ఊపేస్తామంటున్నారు బీటౌన్ స్టార్స్. కానీ ఈ విషయంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు బాలీవుడ్ బ్యాచ్ స్ట్రాటజీ గందరగోళంగా ఉందంటున్నారు. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ కొన్నేళ్ల క్రితం వరకు తమను మించిన తోపులు లేరనుకున్నారు. సౌత్ ని చిన్న చూపు చూశారు. ఫలితం బాహుబలి, RRR, విక్రమ్, KGF, పుష్ప రూపంలో వాళ్ల మార్కెట్ ని సౌత్ బ్యాచ్ కబ్జా చేసింది. వాళ్ళెన్నడూ చూడని వసూళ్ల వరదని సౌత్ బ్యాచ్ చూపించింది. ప్రభాస్, చరణ్, NTR, బన్నీ అండ్ కో ఇప్పుడు నార్త్ లో కూడా ప్రతి ఇంట్లో వినిపించే పేర్లు. ఒకప్పుడు ఖాన్లు, కపూర్లు, వీళ్ల పేరే నార్త్ ఆడియన్స్ నోళ్లలో నానేవి. వన్ సౌత్ సినిమాలు నార్త్ లో దుమ్ముదులిపాక ఖాన్లు, కపూర్లు పోయి ప్రభాస్లు, చరణ్, NTRలు వచ్చారు. ఇలాంటి అనుభవం బాలీవుడ్ స్టార్స్ కి, ఫిల్మ్ మేకర్స్ కి గుణపాఠంగా మారినట్టుంది. అందుకే పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసేందుకు వాళ్ళు కూడా లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమాల లిస్టు పెంచేస్తున్నారు. అందుకే టైగర్ వర్సెస్ పఠాన్ అని, హృతిక్ వర్సెస్ NTR అంటూ వార్ 2 మూవీని ప్లాన్ చేశారు. పెద్ద హీరోలతో సినిమా అంటే లార్జర్ దాన్ లైఫ్ అనిపించే మూవీసే ఉండాలని కంకణం కట్టుకున్నారు. అంతా బానే ఉంది. భారీ స్కేల్ సినిమాలన్నీ రాజమౌళి మూవీస్ అవుతాయా? నార్త్ లో కూడా మరో రాజమౌళి ఉండాలి కదా. కనీసం సుకుమారో, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టరో ఉండాలి. అదే జరగట్లేదు. నార్త్ లో అవే కటౌట్లు, అవే కథలు, కేవలం బడ్జెట్లు పెరుగుతున్నాయి అంతే. సౌత్ నటుల్ని తీసుకుంటే ఇక్కడ మార్కెట్ కలిసొస్తుందనుకుంటున్నారు. అంతే తప్ప కథలు, రాసే వ్యక్తులు, తీసే మనుషులు, వాళ్ళ ఆలోచనల్లో మార్పే లేదు. కాబట్టి ఖాన్లు, కపూర్లు ఇంకా మారాల్సి ఉంది. సౌత్ లా దూసుకు వెళ్లాలంటే, లార్జర్ దాన్ లైఫ్ అనిపించే మూవీస్ తీయాలంటే ఎమోషన్స్ తో పాటు దేశీ కంటెంట్ పడాల్సిందే.